ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానం కొరకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 12వ వచనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో మనము ధరించుకొనవలసిన కొన్ని లక్షణములు గుణములను గూర్చి ఇక్కడ తెలియజేయబడింది. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మన ఆత్మీయ జీవితంలో మనం బాప్తిస్మము ద్వారా యేసును ధరించుకున్న వారమని లేఖనం మనకు సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం ఎవరిని ధరించుకొని ఉన్నామట? క్రీస్తుని ధరించినట్టు. ఇప్పుడు ఒక వస్త్రము ధరించినట్లు రక్షణ ద్వారా మనం పొందిన అనుభవం యేసయ్యను మనం ధరించుకున్నాం. అయితే ఇక్కడ యేసయ్యను మనం ధరించుకున్నటువంటి అనుభవంలో ఈ కొలసీ సంఘానికి పౌలు చెప్పిన ఈ మాటను మనం గమనించినట్లయితే మనం ఎటువంటి లక్షణములు కలిగిన వారుగా మనము వాటిని ఒక ఆభరణములా ఎలా ధరించిన వారుగా ఉండాలి, ఏటి ధరించాలి అనే విషయాన్ని ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది లేఖనం చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. అంటే మనం ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి అని చెబుతూ, మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ లక్షణములన్నీ ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. చూడండి, జాలిగల మనస్సు అన్నాడు. అంటే మన మనసు ఎటువంటిదై ఉండాలి? జాలి అంటే జాలి చూపడం. ఎవరైనా కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఎవరైనా ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉంటారు. అలాంటి వారి మీద మనం వెంటనే జాలి చూపేటువంటి మనసు, అయ్యో అని వారి గురించి వెంటనే వారికి ఉన్న బాధను బట్టి ఇలాగా జాలిగల మనస్సు అంటాడు. జాలిగల మనస్సును, అలాగే దయాలత్వమును, వినయమును, సాత్వికమును. దాదాపుగా ఇవన్నీ ఎట్లాంటి ఆభరణాలు ఉన్నాయంటే అక్కడ మన రక్షకుణ్ణి మనం బాప్తిసం ద్వారా ధరించుకున్నటువంటి అనుభవంలో ఆ గుణగణాలను మనం తెలియపరిచే రీతిగా ఇవి ఒక ఆభరణాలలాగా మనం ధరించుకోవాలి. అంటే మన మనసు, యేసయ్య మనసు ఎటువంటిది? జాలిగల మనసు, దయగల నోటి మాట. ఎవరో ఎటువంటి స్థితిలో ఉన్న వారిని ఆదరించి హక్కుని చేర్చుకునేటువంటి ఆ ప్రేమ. ఇక్కడ మనం కూడా ఇలాంటి అనుభవం కలిగిన ఈ ఆభరణాలు, ఈ లక్షణాలు మనం ధరించాలి. వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అన్నాడు. దాదాపుగా రెండు చూపించాడు. జాలిగల మనస్సు, దయలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. 5 ఆభరణాలలాగా ఇవి మనం ధరించాలి. దేవుని బిడ్డలారా, రక్షణ పొందుట అనేది ఎంత అద్భుతకరమైన అనుభవమో. రక్షణ పొందుట ద్వారా మనము వస్త్రము ధరించినట్లు యేసయ్యను మనం ధరించుకొని ఉన్నామని గ్రహించినట్లయితే ఆ అనుభవంలో మనం ఈ ఆభరణాలను అనగా ఈ గుణాలను అంటే ఈ లక్షణాలను మనం కలిగిన వారుగా, అంటే ఇవి ధరించిన వారుగా మనకు కనబడతారు. కాబట్టి మనం ఏటిని ధరించాలి అంటే ఈ భౌతిక సంబంధమైన ఆభరణాలు, భౌతిక సంబంధమైన వస్త్రాలు, వాటికి ఉన్నటువంటి వైభవాలు, అది కాదు కదా. మనం ఎలాగా ధరించుకోవాల్సిన వస్తువులు ధరించుకుంటాం, కానీ ఆత్మ సంబంధముగా ప్రభువును ఘనపరచే రీతిగా, ప్రభువుని లోకానికి చూపే రీతిగా మనకు ఉండవలసిన ఆభరణాలు ఏంటి, మనకు ఉండవలసిన గుణాలు ఏమిటి అంటే, మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఇదిగో జాలిగల మనసును ధరించమంటాడు. అంటే మనస్సు అందరికీ ఉంటుంది, కానీ ఆ మనసుకు జాలి ఉండాలి. అర్థమైందండి. పరిస్థితులను బట్టి అక్కడ అలా ప్రవర్తించేటట్లు, అలాగే దయాలత్వం, దయ చూపేటట్లుగా
యేసయ్య నోటి నుండి వచ్చిన మాట ఎటువంటిది? దయగల నోటి మాట అంట. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు అందరూ ఆశ్చర్యపడ్డారని లేఖనం అక్కడ చెప్తుంది లోకాసు వార్తలో. కాబట్టి మనము అటువంటి దయాలత్వమును అనండి, అలాగే మరి వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతం అంట. కనుక మనము ధరించవలసిన అంటే ఒక ఆభరణములాగా, ఒక వస్త్రములాగా ఎలాగైతే దేహాన్ని ధరిస్తున్నామో అలాగే ఈ ఆత్మ సంబంధమైన ఈ విషయాలను, ఈ గుణగణాలను, ఈ లక్షణములను మనము ధరించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మరి మీరు విలువబట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు అంటాడు లేఖనం కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు. మరి మన జీవితాలలో ఈ ఆభరణములు ధరించినప్పుడు లోకానికి ఎవరు కనబడతారు? నీవు నేను కాదు. మనము ధరించిన యేసు కనబడతారు, యేసయ్య సుగుణాలు కనబడతాయి. కాబట్టి మరి మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన మనము ఇలాగున ఇట్టి ఆభరణములను ధరించి దేవుణ్ణి ఘనపరిచేవారుగా, ఆయన నామను మహిమపరిచేవారుగా ఉన్నప్పుడు పొందిన రక్షణ అనేది, ఆ గొప్పతనము, ఆ మహిమ అనేది దేవుణ్ణి ఘనపరిచే రీతిగా కనబడుతుంది. కాబట్టి రక్షణ పొందామంటే ఏదో సామాన్యంగా ఉండేది కాదు కదా. దాని యొక్క ప్రత్యేకత, ఆ వరము, ఆ అనుభవం మనం కలిగి ఉండిన వారుగా మనం ఈ సాధన చేయాలి. కనుక ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి. సందేశంలో ఆలోచించండి. ఏంటి మన ఆత్మ సంబంధమైన ఆభరణాలు, ఏంటి మనం ధరించవలసినవి, ఎటువంటి అనుభవంలోకి రావాలి మనం. ఇవేమీ లేకుండా నేను నేను రక్షణ పొందాను, దేవుల్లో ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుని కొరకు జీవిస్తాను అని చెప్పడం, అది మనం చెప్పడం వరకు అవుతుంది కానీ ఆ యొక్క క్రియ కనబడదు, ఆ అనుభవం కనబడదు. కాబట్టి రక్షణ పొందాను అని నేను చెప్పడంలో ఉన్న సాక్ష్యం ఎలాంటిదో, రక్షణ పొందుట ద్వారా నేను కలిగి ఉన్నటువంటి అనుభవాలను, ఆ ఆభరణములను కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే కనబడుతుందో దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. నేను పొందిన రక్షణ గొప్పతనం కనబడుతుంది. అటువంటి అనుభవంలోనికి మనం ఎదిగేటట్లుగా ఈ ఆభరణములు ధరించుకొని దేవుణ్ణి ఘనపరుదు. అటు కృప నీకు, మనకందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సందేశం నాలమాల ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.